హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. రత్నం రుచుల్లో ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చేసాను రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా. ఇది ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ దీని టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే రెస్టారెంట్ స్టైల్ కంటే చాలా చాలా బాగుంటుంది. మరి ఈ రెసిపీను ఇంట్లోని సింపుల్ మెథడ్లో ఎలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చూపించేస్తాను. వీడియో ఎండ్ వరకు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. మరి మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు. మరి ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడైతే చూపించేస్తాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ 4 ఆనియన్స్ తీసుకున్నాను. 4 ఆనియన్స్ని ఇట్లాగా క్యూబ్స్ కింద కట్ చేసుకున్నాను అనమాట. సో ఇవంతా చక్కగా ఫ్రై అయిపోవాలి. సో ఇవి జస్ట్ ఫ్రై అయితే సరిపోతుందండి, మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు దీంట్లో నేను ఇక్కడ 4 టమాటోస్ వేసుకుంటున్నాను. అవి కూడా క్యూబ్స్ కింద కట్ చేసుకున్నానండి. సో ఇవి పెద్ద సైజ్ కింద కట్ చేసుకున్నా ఏం పర్లేదు, ఎందుకంటే ఇవి మగ్గితే సరిపోతుంది. మనం ఎలాగో దీన్ని మిక్సీ పట్టేసుకుంటాము. ఈ కర్రీకు మెయిన్ గ్రేవీ ఇదేనమాట. సో టమాటోలు కూడా మగ్గిపోవాలి. టమాటో ఆనియన్స్ రెండు చక్కగా మగ్గిపోతే దీంట్లో మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే దీంతో పాటు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి అయితే నేను 5 ఎండుమిర్చి తీసుకున్నానండి. సో ఎండుమిర్చి వేసుకోవడం వల్ల కర్రీ కలర్ కూడా చాలా బాగుంటుంది. సో అండ్ దాని టేస్ట్ కూడా మారుతుంది అనమాట. రెగ్యులర్గా చేసుకునే కర్రీ కంటే ఎండుమిర్చి చేసుకోవడం వల్ల దాని ఫ్లేవర్ కూడా ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇవంతా కూడా చక్కగా మగ్గిపోవాలండి. సో ఇలా మగ్గిన దాంట్లో మనం ఇప్పుడైతే జీడిపప్పు వేసేసుకుంటున్నామండి. ఇక్కడ నేను 6 నుంచి 7 జీడిపప్పు తీసుకున్నాను. అలాగే బాదం పప్పు, అలాగే పిస్తా అండ్ వాటర్ మెలన్ సీడ్స్ వేసుకున్నాను. సో ఇలా సీడ్స్ వేసుకోవడం వల్ల, నట్స్ వేసుకోవడం వల్ల ఆ కర్రీ అనేది చాలా క్రీమీ టెక్స్చర్ అయితే వస్తుంది. సో రెస్టారెంట్లో మనకి ఎలాగైతే గ్రేవీ క్రీమీగా ఉంటుందో అలా క్రీమీగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇవంతా చక్కగా మగ్గించేసుకోవాలండి. దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో 1/2 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి. సో వాటర్ వేసుకున్న తర్వాత మనం దీన్ని బాయిల్ చేసుకోవాలన్నమాట. సో దీన్ని మూత పెట్టుకొని మగ్గించేసుకోవాలి. అంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా చక్కగా ఇంకిపోయే వరకు మనం బాయిల్ చేసేసుకోవాలి. సో ఇలా చూసారా, వాటర్ అంతా చక్కగా ఇదైపోయింది. అన్నీ కూడా చాలా చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి, వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టకూడదు. ఈలోపు మనం రిమైనింగ్ ప్రిపరేషన్ ఏంటనేది చూసేద్దాము. ఇంకో ప్యాన్ తీసుకుని దాంట్లో నేను బటర్ యాడ్ చేసుకుంటున్నాను. 2 క్యూబ్స్ బటర్ యాడ్ చేసుకున్నానండి. బటర్ మెల్ట్ అయిన తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత బిర్యానీ ఆకు, అలాగే మసాలా సరుకులు వేసుకుంటున్నానండి. యాలకులు వేసుకున్నాను. అలాగే దీంట్లో షాజీరా, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు యాడ్ చేసుకున్నాను. సో ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇవి 3 ఆనియన్స్ అండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. సో ఈ ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోవాలన్నమాట కంప్లీట్గా. సో దానికోసం నేను మూత పెట్టేసుకొని ఒక 10 to 15 మినిట్స్ అయితే మగ్గించేసుకుంటున్నాను. చూసారు కదా, చక్కగా ఫ్రై అయిపోయే ఆనియన్స్. మనకి ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయితే కర్రీ అంత గ్రేవీగా ఉంటుందండి. అలాగే దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి, దాంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు. ఇలా ఫ్రై అయిపోయిన దాంట్లో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న గ్రేవీని అయితే యాడ్ చేసేసుకోవాలండి. సో కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది. రెస్టారెంట్ కంటే చాలా బాగుంటుంది. కంపల్సరీ ఒక్కసారైనా ఈ రెసిపీని ట్రై చేయండి. సో ఈ గ్రేవీ వేసేసుకున్న తర్వాత ఫ్రై చేసేసుకోవాలి. ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి. సో చూసారు కదా, ఇలాగా దాంట్లో ఉన్న వాటర్ అయితే బయటకు వస్తుంది కదండి.
ఇప్పుడు దీంట్లో మనం కొంచెం పసుపు అలాగే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. సాల్ట్ వచ్చేసి ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. కారం 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నానండి. సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం చక్కగా కలిపేసుకోవాలి. చూసారా కర్రీ కలర్ అంతా చాలా చక్కగా మారిపోయింది. ఇప్పుడు దీంట్లో మిరియాల పొడి యాడ్ చేసుకుంటున్నానండి. 1/4 టేబుల్ స్పూన్ ఆఫ్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలాగే ధనియాలు జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా మాత్రం 2 టేబుల్ స్పూన్స్ పడుతుందండి. సో గరం మసాలా కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి మనం చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. దీంట్లో కొంచెం పచ్చిమిర్చి అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నానండి. ఉల్లికాడలు అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. అలాగే దీంట్లో 1 టీ గ్లాస్ పాలు యాడ్ చేసుకోవాలి. సో పాలు వేయడం వల్ల కూడా క్రీమీ టెక్స్చర్ వస్తుంది కర్రీకు. పాలు వేసేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని దీంట్లో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ ఇంకొక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో మనం పన్నీర్ ముక్కలను యాడ్ చేసుకోవాలండి. సో నేను ఇక్కడైతే 1/2 kg పన్నీర్ ముక్కలను యాడ్ చేసుకుంటున్నాను. సో నేను చెప్పిన క్వాంటిటీలో మీరు కనుక చేస్తే ఇది 10 మెంబర్స్కి అయితే ఈజీగా వచ్చేస్తుందండి. అండ్ ఈ కర్రీ రోటీలోకి, నాన్లోకి, చపాతీలోకి దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ అండి. కంపల్సరీ ఒకసారి అయితే ట్రై చేయండి. అండ్ దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్ యాడ్ చేసుకుంటున్నాను. బటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో 1/4 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి. సో షుగర్ యాడ్ చేయడం వల్ల మనకి పులుపు అనేది బ్యాలెన్స్ అవుతుందండి. ఎందుకంటే మనం టమాటో వేసాం కదా, మరి పుల్లగా లేకుండా టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. అటు స్వీట్గాను లేకుండా పుల్లగా లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. సో మూత పెట్టుకుని మగ్గిచ్చేసుకున్న తర్వాత చూసారా ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. మన కర్రీ ప్రిపేర్ అయిపోయింది. దించుకునే ముందు దీంట్లో కొంచెం కొత్తిమీర అలాగే కసూరి మేతి వేసుకుంటున్నానండి. నేను కసూరి మేతి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను ఇది. సో అది మనం ఇట్లా చేతులతోటి క్రష్ చేసుకుని వేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకుందాము. సో చూసారా కర్రీ అనేది ప్రాపర్గా కుక్ అయింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. కంపల్సరీ ఒక్కసారి నా మాట విని ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలాగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే మనం దీంట్లో టేస్టింగ్ సాల్ట్ యాడ్ చేయము, అలాగే రీయూజ్డ్ ఆయిల్ యూస్ చేయము. సో దీనివల్ల మన చేతులతో మన పిల్లలకు, మన ఫ్యామిలీ మెంబర్స్కు పెడితే ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుందండి. మరి మీరు కూడా ఈ రెసిపీని కంపల్సరీ ట్రై చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.